పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో టైంకి టిఫిన్స్ భోజనాలు పెట్టడం లేదని విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తా దగ్గర బైఠాయించారు. హాస్టల్కు 4-5 రోజులకోసారి వార్డెన్ వస్తున్నట్టు తెలిపారు. సరిపడా సరుకులు, గ్యాస్ నిల్వ చేయడం లేదని వాపోయారు. ఫుడ్ టైంకి లేకపోవడంతో స్కూల్, కాలేజీలకు లేటుగా వెళ్లాల్సి వస్తోందంటున్నారు. కాల్ చేసినా సమాధానం ఇవ్వడం లేదన్నారు స్టూడెంట్స్. వార్డెన్పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు. ఎస్సీ బాలుర ఎస్ఎంహెచ్ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు వారు గత 4 రోజుల నుంచి వార్డెన్ హాస్టల్కి వచ్చినటువంటి సందర్భం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సామాన్ ఇచ్చినటువంటి దాఖలాలు, ఏదైతే విద్యార్థులు 9 కాలేజ్ స్టార్ట్ అయి వెళ్లాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోకల్లో ఉండకుండా, సామాన్యకుండా విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కావున వెంటనే వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఏ ఒక్కరోజు కూడా ఏఎస్డబ్ల్యూ గారు హాస్టల్లో సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా కనీసం హాస్టళ్లను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కావున వెంటనే ఏఎస్డబ్ల్యూ గారిని అలాగే వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వార్డెన్ సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. నిన్న గ్యాస్ మొద్దు అయిపోయింది. గ్యాస్ మొద్దు అయిపోతే 1300 అయితే అని అన్నారు. 1300 అయితే 1000 సార్ కొడతాడట, 300 మేము కలుపుకున్నాడట. మాదా సార్ హాస్టల్ మేమా వార్డెన్లం అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు, ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.